నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. మనం ఇప్పుడు మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ దగ్గర ఉన్నాం. ఈ అపార్ట్మెంట్ను కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా నోటీసులు ఇచ్చాము, దీన్ని కూల్చేసాము. ఇక్కడ గాంధీ సరోవరం కింద గాంధీ విగ్రహాన్ని కూడా పెట్టి 5,000 కోట్లతో కూడా ఇదంతా సుందరీకరణ చేస్తామని చెప్పి కూడా అంటున్నారు. అయితే అది వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అపోజ్ చేసిన తర్వాత మళ్ళీ ఇది FTL పరిధిలో ఉంది, బఫర్ జోన్లో ఉందని చెప్పి కూడా మళ్ళీ నోటీసులు రావడం జరిగింది. ఇక్కడ ఉన్న అపార్ట్మెంట్ వాసులందరూ కూడా దానికి వ్యతిరేకం తిరిగి గవర్నమెంట్ని అందరూ కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అలాగే అడుగుతున్నా కానీ వాళ్ళు ఈ మూసీ సుందరీకరణ కావచ్చు, అలాగే గాంధీ సరోవరం కింద కూడా దీన్ని మంచిగా డెవలప్ చేస్తామని చెప్పి కూడా వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి పంపించే ప్రయత్నం అయితే చేస్తూనే ఉన్నారు. దౌర్జన్యంగా లాక్కుంటున్న పరిస్థితి కూడా ఉంది. అయితే మన దగ్గర ఇప్పుడు సనత్ జయసూర్య ఉన్నాడు, మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అన్న. అంటే రీసెంట్గా హైడ్రా అని చెప్పి కూడా చాలా మంది పేదవాళ్ళ ఇల్లులు కూడా కూల్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాగే ఇప్పుడు మధు రిడ్జ్ అపార్ట్మెంట్ కూడా, ఈ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా 450 ఫ్యామిలీలందరినీ కూడా బయటికి లాక్కొచ్చి ఇక్కడ నుంచి కూడా పంపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒక విగ్రహం పెట్టడం కోసం వీళ్ళందరినీ కూడా బయటికి పంపిస్తూ అంటున్నారు. మరి ఎట్లా చూసుకోవచ్చు అన్నది? నిజానికి రేవంత్ రెడ్డికి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే, నిజంగా ఆయనకు జాతి మీద గౌరవం ఉంటే, దేశం మీద గౌరవం ఉంటే, ఈ మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్స్ లోపల ఉన్నటువంటి 450 కుటుంబాలలో మెజారిటీ కుటుంబాలు ఎక్స్ సర్వీస్ మెన్స్గా ఆర్మీ లోపల పనిచేసి దేశం కోసం ప్రాణ త్యాగానికి సిద్ధపడ్డటువంటి దాంట్లో వాళ్ళు పనిచేశారు. కాబట్టి వాళ్ళ మీద ఏమాత్రం కూడా గౌరవం ఉన్నా రేవంత్ రెడ్డి ఈ పనిని మానుకోవాలి. వాళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడ ఇంత పెద్ద అపార్ట్మెంట్స్ లోపల 450 ఫ్యామిలీస్ ఉంటే, దాదాపు ఒక 2,000 మంది ఉంటే, మొత్తం కుటుంబ సభ్యులతో కలిపి కంప్లీట్గా ఈ మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్స్ అనేది ఒక ఎకనామికల్ ఈకో సిస్టమ్ అనేది ఇక్కడ ఉన్నది. ఇక్కడ అనేక మంది పనులు చేసుకునే వాళ్ళు, అంటే ఇంటి పనులు చేసేవాళ్ళు, మిగతా వాళ్ళు ఉపాధి పొందే వాళ్ళు, అనేక మంది కూలీలు ఉన్నారు, ఉపాధి పొందే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ స్టోర్స్ పెట్టుకొని, దుకాణాలు పెట్టుకొని, కూరగాయల మార్కెట్లు పెట్టుకొని ఆ విధంగా ఉపాధి పొందేటటువంటి కుటుంబాలు ఉన్నాయి. సో ఇక్కడ అట్లాంటి ఎకనామికల్ ఇది ఉంది. అదేవిధంగా కంప్లీట్గా ఇది బఫర్ జోన్ లోపల ఉంది, FTL లోపల ఉందని వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు. ఇది అంటే ప్రభుత్వం చూడు, ప్రజలు తెలుసుకోనంత కాలము అంటే ప్రభుత్వము ప్రజలకు ఏం తెలియదు అని చెప్పని అనుకుంటుంది. డెఫినెట్గా నిజాన్ని కూడా ప్రజలు ఏం తెలుసుకునే పరిస్థితి లోపల లేరు. FTL అనేది రివర్లకు ఉండదు. కేవలం FTL అనే మాట మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే సరస్సులకు ఫుల్ ట్యాంక్ లెవెల్ అనేది అది ఎంత నిండింది, దాని యొక్క పరిధి ఎంత అనేది చెప్పడమే FTL. ఫుల్ ట్యాంక్ లెవెల్ అనేది కేవలం కుంటలకు, చెరువులకు, సరస్సులకు మాత్రమే ఉంటుంది. ఓకే. ఇది బఫర్ జోన్, ఏదైతే బఫర్ జోన్ అని చెప్పి మనం మాట్లాడతామో ఆ బఫర్ జోన్ అనేది ఇక వీటికి రివర్స్కి వర్తిస్తుంది. అయితే ఇది రివర్ లెక్క కూడా లేదు కదా, నువ్వు దేన్ని సుందరీకరణ చేస్తా అంటున్నాడు రేవంత్ రెడ్డి, అర్థం కానటువంటి పరిస్థితి. ఎందుకంటే 25,000 కోట్లు పెట్టి మూసీ సుందరీకరణ అని చెప్పారంటే మేము సిమెంటిఫికేషన్ చేస్తాము, మూసీ రివర్ ఫ్రంట్ మోడల్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. సబర్మతి లోపల రివర్ ఫ్రంట్ మోడల్ అనేది ఆల్రెడీ ఫెయిల్ అయిపోయింది. సిమెంటిఫికేషన్ చేయడం వల్ల కంప్లీట్గా ఫ్లడ్స్ ఏర్పడి అక్కడ మొత్తం అనేక ప్రాంతాలు నీటి ముంపుకు గురైపోయినాయి. ఒక వాటర్ ఎన్కాచ్మెంట్ ఏరియా అనేది లేకుండా పోయింది. కంప్లీట్గా కాంక్రిటైజేషన్ చేయడం వల్ల ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడేటువంటి నదులు అనేటివి అక్కడ ఉన్నటువంటి ఏకోసిస్టాన్ని దెబ్బతీసేటటువంటి అవకాశాలు ఉంటాయి. తద్వారా అనేకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు అనేవి ఏర్పడతాయి. దాన్ని అర్థం చేసుకోలేదు. ఆల్రెడీ ఫెయిల్యూర్ మోడల్ ఒక్కసారి నాశనం అయిపోయిన తర్వాత మళ్ళీ రివర్ ఫ్రంట్ మోడల్ తీసుకొని వచ్చి మూసీని సుందరీకరణ చేస్తామని చెప్పడం, అది మూసీని, మిగతా నదుల లెక్క కాదు కదా. మూసీ అనేది హిమాయత్ సాగర్ నుంచి ప్రారంభమైన తర్వాత దారుణమైనటువంటి ఇండస్ట్రియల్ సెడిమెంట్ అంతా కూడా లోపల కలుస్తుంది. ఫార్మాసిటికల్, బయోకెమికల్ వేస్టేజ్ అంతా కూడా ఇది ఒక మురికాల వాళ్ళకి చేసింది. ఆ పైపులు అన్నింటిని మళ్ళించిన తర్వాత కదా ప్యూరిఫికేషన్. గోదావరి నీళ్ళు ఎలా ఉన్నాయి, వాటిని కూడా మూసీలో కూడా ఈ వాటర్ తాగేటట్టు చేస్తా అని చెప్పి ఒకసారి జూమ్ చేసి చూసుకోండి. ఇక్కడికి వచ్చి రేవంత్ రెడ్డిని ఒకసారి తాగమన్నారు ఈ నీళ్ళను చేయి ఒకసారి తీసుకొని తాగమన్నా. గింత నల్లగా ఉన్నాయి. అరే, కెమికల్ వేస్టేజ్, బయోకెమికల్ వేస్టేజ్, ఫార్మాసిటికల్ వేస్టేజ్, ఇండస్ట్రియల్ వేస్టేజ్ అనేది కంప్లీట్గా మూసీలో డంప్ అయిన తర్వాత, అరే చెత్త కూడా కంప్లీట్గా మూసీలో డంప్ అయిన తర్వాత నువ్వు దీన్ని ప్యూరిఫికేషన్ చేయాలి. 3 ఫీట్ల లోతు కంప్లీట్గా నీకు సెడిమెంటే ఉన్నది, రేడియో యాక్టివ్ మెటీరియల్ ఉందని చెప్పి 30 సంవత్సరాల క్రితం ఉస్మానియా మెడికల్ సైన్సెస్ రిపోర్ట్స్ ఉన్నాయి. వాటిని ఎందుకు పరిగణలోకి తీసుకో రేవంత్ రెడ్డి? నువ్వు ఫస్ట్ ప్యూరిఫై చేయాల్సింది. మన ఇంట్లో ఒకవేళ మన ఇంట్లో ఈ ఫ్లోర్ మీద ఏమన్నా బురద పడ్డదనుకో, ఏదైనా దుమ్ము పడ్డదనుకో, మనం ఏం చేస్తామన్నా ముందుగా కడుగుతాం దాని మీదకి వెళ్ళి పెయింట్ వేయం కదా, అస్తర్కాట్ చేయం కదా, సిమెంట్ వేసి. ఈ రోజు రేవంత్ రెడ్డికి అదే చేద్దామని చెప్పాం. కడుగుమంటే, ప్యూరిఫై చేయమంటే ఆయన పెయింట్ వేస్తా అని చెప్పని అంటున్నాడు. పెయింట్ వేసి ఎవరికి లాభం? మురికాలువ పొంటి అందరూ పర్యాటక కేంద్రం అవుతుంది. మురికాలువ పొంటి నువ్వు పార్కులు పెడితే పర్యాటక కేంద్రం అది కాదు కదా. ఇంట్లో లోపల ఉన్న నీళ్లు తేటగా ఉండి తీసుకొని తాగాలి. ఘాటు అనంతగిరి లోపల ఇదే మూసినది అక్కడ ప్రారంభమవుతుంది. ఒక వాటర్ స్ప్రింగ్ ఉంటుంది అక్కడ, నీటి బుంగ లోపల అక్కడ అనంతగిరి లోపల స్టార్ట్ అయింది. నువ్వు తేటగా ఉంటాయి అక్కడ తీసుకొని తాగచ్చు. మేము తాగినాం.
అదే హిమాయత్ సాగర్లో కలిసిన తర్వాత హిమాయత్ సాగర్ నుండి నేను రేవంత్ రెడ్డి వస్తాడా, రేవంత్ రెడ్డి మంత్రులు వస్తారా, ఎవరు వస్తారా అండి? ఒక్కరా నీళ్ళు తీసుకొని తాగితే నువ్వు మూసి ప్రాజెక్టు 25,000 కోట్ల కాదు, బడ్జెట్ రాష్ట్ర బడ్జెట్ మొత్తం మూసినదిగా పెట్టు. ఓకే, అంత ధైర్యం ఉన్నదా? గాంధీ విగ్రహం ఇవాళ కొత్తగా తెలుసా? గాంధీ ప్రపంచానికి తెలియదా? గాంధీ ఎవరో తెల్లారు లేతే తెలియజేస్తాను. ఏంది ఆయన తెలిసేది? చిన్న పసిపోరాన్ని అడిగినా చెప్తాడు గాంధీ గురించి. 10 రూపాయల నోటు మీద ఉంటాడు గాంధీ. ప్రతిరోజు చూస్తాం మనం గాంధీని. కొత్త చెప్పాల్సినటువంటి నువ్వేంది చెప్పేది గాంధీ గురించి? కటౌట్ పెట్టి ప్రతి పల్లె గాంధీ విగ్రహం దాకా కూడా అప్పు తీసుకొని వచ్చి కూడా గాంధీ సరోవరం చేస్తా అంటున్నాను. మరి గాంధీ మీద నిజంగా అంత చిత్తశుద్ధి, లేకపోతే గాంధీ మీద అంత ప్రేమ, అంత గొప్ప గాంధీ ఆశయాల మీద గౌరవం ఉంటే, గాంధీ యొక్క ఆశయాలను కొనసాగించాలనుకుంటే, గాంధీ పేరు మీద ఉన్నటువంటి హాస్పిటల్స్ బొచ్చడు ఉన్నాయి కదా. గవర్నమెంట్ గాంధీ పేర్లో పెట్టింది కదా. మన హైదరాబాద్ లోపల గాంధీ హాస్పిటల్ ఉన్నది కదా. హాస్పిటల్ని ముందుగాల దాన్ని రెనోవేట్ చేసి దాంట్లోపట అనేక సదుపాయాలు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఎక్విప్మెంట్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, ఫ్యాకల్టీ కావచ్చు, సిబ్బంది కావచ్చు, వాటన్నింటిని కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేయాలి ముందుగా గాంధీ మీద గౌరవం ఉంటే. ఓకే, అలాగే గాంధీ మనవడు కూడా పేదోళ్ళ బతుకుల మీద చేసే ఈ విగ్రహం పెట్టడం కూడా మా తాత గాంధీకి కూడా ఇష్టం ఉండదు. ఇవన్నీ చేయడం కూడా అహింసా మార్గంగా ఉంది, మాకు కూడా ఇంత నచ్చట్లేదు, మాకు వద్దు కూడా పెట్టద్దు అని చెప్పడం కూడా చూస్తూనే ఉన్నాం. అయినా కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఇది విగ్రహం పెట్టాలి అని చెప్పి కూడా సరోవరంగా 5,000 కోట్ల దాకా కూడా తీసుకొస్తున్నారంట. గాంధీ ముని మనవడు కాబట్టి తుషార్ గాంధీ ఆ విధంగా మాట్లాడాడు. రాహుల్ గాంధీ పాలేరు కాబట్టి రేవంత్ రెడ్డి ఈ విధంగా మాట్లాడతాడు. కాబట్టి గాంధీ మునిమడే ఇన్ ద నేమ్ ఆఫ్ గాంధీ ఇట్లాంటి అట్రాసిటీ చేయడానికి వీల్లేదు అని చెప్పి ఆయన చెప్పినప్పుడు గాంధీ యొక్క మునిమనవుడు యొక్క మాటలను పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం అనేది రేవంత్ రెడ్డికి ఉన్నది. కాకపోతే ఆయన రేవంత్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు, రాహుల్ గాంధీ యొక్క ఆదేశాల మేరకు పనిచేస్తాడు కాబట్టి రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానం లోపల ఇవన్నీ లేవు. రాహుల్ గాంధీకి నిజంగా తెల్లారు లేతే భారత రాజ్యాంగం బుక్కు పట్టుకొని తిరిగి డెమోక్రసీ అని చెప్పి మాట్లాడుతున్నాడు కదా. డెమోక్రసీ, భారత రాజ్యాంగం నువ్వు నీ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రం లోపల ఎట్లుందో ఒకసారి చూసుకో. ఈ రోజు పేదల ఇండ్లు కూల్చేస్తున్నారు, హైడ్రా పేరు మీద కూల్చేసిరు, అక్కడ ల్యాండ్ అక్వైజ్ చేసుకుంటా ఖమ్మం లోపల ఎంత దుర్మార్గం చేసిరు. నిన్న మీరు అందరూ అరెస్ట్ అయిపోయారు. అవన్నీ కూడా మనం చూసినాం. జర్నలిస్టులను కూడా నిర్బంధించిన కదా పేదల తరపున నిలబడితే. అట్లాంటి దుర్మార్గాలు, అరాచకాలు కాంగ్రెస్ పార్టీ ఇంత అట్రాసిటీస్ చేస్తా అంటే మరి రాహుల్ గాంధీ తెల్లారు లేస్తే పీపీటీ ప్రజెంటేషన్లు ఇచ్చుడు కాదు, పీపీటీ ప్రజెంటేషన్లు పక్కకు పెట్టు. అసలు గ్రౌండ్ లోపల నువ్వు నీ పార్టీ అధికారం లోపల ఉన్నటువంటి రాష్ట్రం లోపల ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు, మంత్రులు ఏం చేస్తున్నారు, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, ఎగ్జిక్యూషన్ ఎట్లా ఉన్నది, పొలిటికల్ ఎగ్జిక్యూషన్ అనేది ఒకసారి చూడు నువ్వు. ఒకసారి చూసిన తర్వాత అప్పుడు రాహుల్ గాంధీ ఈ విషయం గురించి మాట్లాడాలి. ఇది ఫ్రాడ్ ప్రాజెక్ట్ అని తెలియదా, ఇది ఫేక్ ప్రాజెక్ట్ అని తెలియదా? దీన్ని బట్టి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంగా భావిస్తాను ప్రభుత్వాన్ని కూడా, అధికారాన్ని కూడా రేవంత్ రెడ్డి. అతను అనుచరులు కట్టుకోవడానికి ఎన్ని ప్రాజెక్టులు అన్ని కూడా తీసుకొస్తున్నట్టు అనుకోవచ్చా? వాస్తవమే కదా. డబ్బు కట్టాలని ఆయన ఆర్థికంగా లబ్ధి పొందడానికి, అతని అనుచర వర్గం, బంధువర్గము ఆయన లబ్ధి పొందడానికి మాత్రమే ఈరోజు రేవంత్ రెడ్డి ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఆయన అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత ఈ మూసి పరివాహక ప్రాంతం లోపల ఇక్కడ భూములన్నింటినీ కొనిపించి తద్వారా రియల్ ఎస్టేట్ని అభివృద్ధి చేసుకొని వాళ్ళు ఆర్థికంగా వాళ్ళ సంపదను సృష్టి చేసుకుని, వాళ్ళకు సంపద, తెలంగాణ రాష్ట్రానికి ఆయన సంపద సృష్టి చేస్తలేడు. ఆయన యొక్క అనుచర వర్గానికి, బంధువర్గానికి సంపద ఎట్లా సృష్టి చేయాలి, వాళ్ళు ఆర్థికంగా ఎట్లా బలపడాలన్నటువంటి ఉద్దేశంతో ఇట్లాంటి ప్రజల వ్యతిరేక విధానాలని అవలంబిస్తుంటే ఇట్లాంటి ప్రాజెక్టులు మంచి పనులు చేద్దామంటే ఏవో ఒక శక్తులు వచ్చి కూడా కావాలని చెప్పి వీటన్నిటిని కూడా అడ్డుకుంటున్నారు వీళ్ళందరూ కూడా అని చెప్పి కూడా ఒక స్టేట్మెంట్ అయితే ఇస్తున్నారు. అంటే ఇప్పుడు నేను మంచిగున్నా కదా అని చెప్పి నా గుండె వీకి శవానికి పెడితే అది మంచి పనా? పేదోళ్ళ గుడిసెలను కూలగొట్టి ఆ మట్టితోటి మేము బంగ్లాలు కట్టుకున్నాం అంటే అది మంచి పని? ఎవడ నువ్వు మంచి పని అంటే విద్యారంగాన్ని బలోపేతం చేయి, విద్యారంగాన్ని మంచిగా చేయి, ముందుగాల అందులో పాటు అభివృద్ధి చేయి, దాని తర్వాత కదా నువ్వు చేయాల్సింది. మంచి పని అంటే గది కదా, విద్యను వైద్యాన్ని అభివృద్ధి చేయడం మంచి పనులు. గిట్లా మంది కొంపలు కూలగొట్టి ఈ విధంగా ప్రాజెక్టులు తీసుకొస్తామని చెప్పానంటే అది మంచి పనిగా ఎవరు భావించరు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఏ రకంగానైతే చంద్రబాబు నాయుడు, కేసీఆర్ తెలంగాణ ప్రజల వ్యతిరేకతను ఎదుర్కొని కూలిపోయినరో నీ ప్రభుత్వం కూడా గట్ల కూలిపోతుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఓకే, మూసి మీద ఏమన్నా చిన్న పాట ఏమన్నా పాడతారా? మళ్ళా పడదామన్నా.